హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకుందామంటే బేబీ ఎదుగుదల ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు, బేబీ గ్రోత్ బాగానే ఉందా లేదా అనే డౌట్స్ ఉంటాయి కదా కొంతమందిలో. సో ఈ మంత్లో ఇలా చేయాలి, ఆ మంత్లో ఏమేమి చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియో కనుక మీకు ఎండ్ వరకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా బేబీ వీడియోస్ కోసం నా ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి వెళ్ళి చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బేబీ పుట్టినప్పుడు వెయిట్ మామూలుగా 2.8 to 3 ఉంటే ఓకే బెటర్ అంటారు. 3 అబవ్ ఉండొచ్చు. ఇంకా ఎక్సెసివ్ వెయిట్ ఉంటే మనకు ప్రాబ్లమే, సిజేరియన్ అవుతుంది. సో 2.8 to 3+ అబవ్ ఉంటే మంచి వెయిట్ అని. నాకు ఇద్దరు బేబీస్ వెయిట్ 3+ వచ్చింది. ఒకటి 3.4, ఇంకొకటి 3.5 అలా. సో ఇద్దరు వెయిట్స్ బాగానే ఉన్నాయి. బేబీది పుట్టినప్పుడు మా పాప చాలా తెల్లగా, అంటే ఎట్లా కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటుంది కదా అలా ఉండేది అనమాట. అంత తెల్లగా ఉంటుంది. కలర్ చేంజెస్ ఉంటాయి, దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాము. పుట్టినప్పుడు అయితే ఇలా ఉంది అనమాట. ఏంటంటే చాలా సైలెంట్గా, పుట్టిన తర్వాత కూడా ఎక్కువ ఏడవలేదు, కొంచెం సేపు ఏడిచి సైలెంట్ అయిపోయింది అనమాట. చాలా సైలెంట్, అంటే పడుకుంటూనే ఉండిపోతుంది. అంటే మిల్క్ కూడా అవసరం లేకుండా అంత పడుకుంటూనే ఉండిపోతుంది. నేను వాళ్ళు 2 hours ఒకసారి మిల్క్ పట్టించమన్నారు, కానీ పాపేమో పడుకుని పోతుంది. అందరేంటి ఇలా నిద్రపోతుంది, లే 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 అని కొట్టి లేపినా లేచేది కాదనమాట. ఫస్ట్లో పాపం అంత కంఫర్టబుల్గా ఉండదేమో పొట్టలో, బయటకు వచ్చిన తర్వాత మామూలుగా నిద్రపోయింది. పాప బాడీ మీద లేయర్ ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తే చీక్స్ మీద. అది మెల్లమెల్లగా, అది స్కిన్ అనమాట, దాన్ని బేబీని కవర్ చేస్తుంది కదా ఓంలో, ఆ స్కిన్ మెల్లమెల్లగా ఊడిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ మంత్లోనే మ్యాక్సిమం ఒక 15 daysలోనే వెళ్ళిపోతుంది అనమాట. పుట్టినప్పుడు చెవుల పాటు, ఇంకా కొందరికి ఒక్కొక్క దగ్గర మచ్చలు వస్తాయి, కొందరికి బ్యాక్ సైడ్, కొందరికి ఇక్కడ వెనక వీపు భాగంలో వస్తుంది, నెక్స్ట్ కాళ్ళకు వస్తుంది. మా బేబీకి చెవికి, కాళ్ళకి, వీపులో వచ్చిందనమాట. అది ఇప్పుడు పోదు, మెల్లమెల్లగా పోతుంది. సో దాని గురించి మనం ఎంత అడిగినా డాక్టర్స్ అదే చెప్తారు, ఇది మెల్లగానే పోతుంది, ఇమీడియట్గా అయితే. కొంతమంది ఏంటంటే చెవుల కలర్ని బట్టి, చెవులకు వచ్చే రంగుని బట్టి కలర్ డిసైడ్ అవుతుంది అంటారు. అలా ఏం లేదు, ఇది అందరికీ ఉంటుంది. మచ్చ వస్తుంది, కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ఇంకా వాళ్ళ బర్త్ని బట్టి. సో అట్లేముండదు, మన ఎట్లా జీన్స్ని బట్టి రావచ్చు, ఒక్కొక్కసారి నిజంగా ఇద్దరు నల్ల ఉండి తెల్లగా రావచ్చు. అది మొత్తం డిపెండ్స్ అనమాట. మనం చూస్తూ ఉండాలి అంతే, ఎట్లా అవుతుంది, ఎట్లా ఎదుగుతుంది, అంతే కానీ డిసైడ్ చేయొద్దు ముందే. సో అదనమాట. అయితే కొందరేమో పాప ఏడుస్తుందంటే బ్రహ్మరాక్షసి. ఫస్ట్ పాపనేమో ఫస్ట్ డే సంపుకు తినిందనమాట, గయ్య ఏడ్చింది, అందరికీ నిద్ర లేదు. అప్పుడేమో గయ్యల్లాగా వచ్చింది, ఇట్లా ఏడుస్తుంది గయ్యల్లాగా అని అన్నారు. ఈ సెకండ్ పాప మంచిగా ఆరాంగా నిద్రపోయి, పాపం మనల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా నిద్రపోతే, ఏంటి ఎప్పుడు నిద్రనేనా, ఈ మొద్దు నిద్ర ఏంటి, తల్లి నిద్రపోయింది, కూతురు నిద్రపోతుందని అంటారు. సో దానికి ఏం భయపడడం అవసరం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళ నిద్ర సరిపోతే బయట ఆరాంగా తీసి ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు, మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు అన్నమాట, తెలివి వచ్చే కొద్ది వాళ్ళకి. సో ఇంకా ఫస్ట్ మంత్లోనే ఆమెకు బయటకు రాగానే, అంటే ఆ వెదర్ చలికాలం కాబట్టి తుమ్ములు వచ్చేవి. నేను అప్పుడప్పుడే కొంచెం భయపడ్డాను, అంటే తుమ్ములు వస్తే భయం వేస్తుంది కదా. ఇంకా అది మీకు తెలుసు కదా ఎంత ప్రాబ్లమ్స్. ఆమె నెబులైజర్ ఫస్ట్ ఆమెకు ఫేస్ చేసే, సెకండ్ ఆమెకు కూడా పెట్టాల్సి వస్తుందా అని అనుకున్నాను. అది నార్మలే అని చెప్పారు. ఫ్యాన్ కూడా తగ్గించే పడుకోబెట్టాం. ఫస్ట్ మంత్ ఆ బేబీకి ఫస్ట్ 2 months అనుకుంటా అండి. 2 months వరకు ఏం కనిపించదు, విజన్ అంతా బ్లర్గా ఉంటుంది. అదేదో మనల్ని చూసి నవ్వుతుంది అనుకుంటాము, కానీ అవ్వదు. వాళ్ళు ఏదో గుర్తొచ్చి, వాళ్ళ పూర్వజన్మలో ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వుతున్నారు అనుకుంటా. చెవులు మాత్రం బాగానే వినిపిస్తాయి, అప్పుడు ఓన్లీ కళ్ళు మాత్రమే బ్లర్ కనిపిస్తుంది. అదేదో మనల్ని చూసిందని నవ్వుకుంటూ చిచ్చుకన్నా పుచ్చుకన్నా అనుకుంటూ మనం పలకరిస్తున్నాం. అయినా పలకరిస్తే మంచిదే, తన అంటే ఈ వాయిస్ నా కోసమే అని తెలుసుకుంటుంది కాబట్టి. సో మనల్ని అలా, ఇంకా నైట్ గురించి చెప్పనవసరం లేదు, అందరూ బేబీస్ చేసేదే. నైట్ పడుకోరు, డే అంతా మంచిగా ఆరాంగా పడుకుంటారు అనమాట. డే వద్దన్నా పడుకుంటుంది, కొట్టి లేపినా పడుకుంటుంది. నైట్ మాత్రం పోరు అనమాట, ఎంత చేసినా. సో ఇంకా కొన్ని మంత్స్ తర్వాత ఓకే, నాకు పర్లేదు,
ఇప్పుడైతే బాగానే నిద్రపోతుంది నైట్. ఇంకో విషయం చెప్పాలి, ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి ఎంత 1 kg పెంచానని డాక్టర్ షాక్ అయ్యాడు. మిల్క్ ఎక్కువ వస్తున్నాయి అని అదొకటి. నెక్స్ట్ ఎక్కువ ఫీడింగ్ చేస్తున్నారా, ఏడ్చినా అని ఫీడింగ్ చేస్తున్నానంటే అలా ఏం లేదు, అయినా కానీ వెయిట్ పెరిగిందంటారు. ఇంకేంటో నాకు అర్థం కాదు అసలు. 1 kg పెరిగిందంటే అంత పెరగొద్దమ్మా, కొన్ని గ్రామ్స్ పెరుగుతుంది బేబీ అని అన్నాను. నేనైతే ఏం పెంచలేదు, నేను నార్మల్గానే ఫీడింగ్ ఇచ్చాను. తను 4 hours 3 hours పడుకుంటుంది, లేచిన తర్వాత ఇచ్చాను, అయినా పెరిగింది. సో మీరు కూడా చూసుకోండి, గ్రోత్ చెక్ చేసుకోండి. 1 kg పెరగొద్దు అంట, హెవీ వెయిట్ అని అంటున్నారు. మరి ఇంతవరకు ఏ పిల్లల్ని చూడలేదంట అంత వెయిట్ 1 kg పెరగడం. నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్తే మళ్ళీ 1 kg పెరిగిందని మళ్ళీ వేసుకున్నాను. ఏంటో నాకు తెలియదు, బేబీ గ్రోత్ బాగుంటే నేనేం చేయలేను అందులో. తను సో ఫస్ట్ పుట్టినప్పుడు నార్మల్గా ఉంది, తర్వాత 1 kg అంటే మంత్కి 1 kg పెరుగుతుంది. అది అట్లా అయిపోయింది అంతే, నేనేం పెంచట్లేదు. మీరు చెక్ చేసుకొని చూడండి. ఇంకా సెకండ్ మంత్లో అంటే 15 days వరకు ఒక కలర్ ఉంది ఫస్ట్ మంత్లోనే. 15 days తర్వాత కలర్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్టు ఈ కలర్ అయిందనమాట. అందరు వచ్చి ఫస్ట్ తెల్లగా పుట్టింది నల్లగా అయింది ఏంటి అంటే ఈ కలర్ వచ్చేస్తుందేమో, ఫస్ట్ అలా అనిపించిందేమో అంటున్నారు. నేను చూసినాం ఇప్పుడు 5th month. సో నార్మల్ ఇప్పుడు రెగ్యులర్ కలర్ మీరు చూస్తున్నాను. యాక్చువల్గా ఇది సెకండ్ మంత్లోనే ఈ కలర్ వచ్చేసింది. ఫస్ట్ తెల్లగా ఉండనమాట. సో చాలామంది చాలా అంటారు, అట్లేం లేదు, జీన్స్ని బట్టే. అంటే అది ఎండకి చెప్పాను కదా, బాగా ఎండలో బాగా మార్చామన్నమాట. తనకు జాండీస్ ఉంటాయి. ఫస్ట్ మంత్లో జాండీస్ పుట్టినప్పుడు ఒక కళ్ళు చూడండి, చూసి మా ఆయన భయపడ్డాడు, కళ్ళు ఏంది ఇలా పెడుతుందని. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. అంటే వాళ్ళు కళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సో డిఫరెంట్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఏం కనిపించదు కదా, బ్లర్గా ఉంటుంది, ఏ యాంగిల్లో చూడాలి, ఎలా చేస్తాలి. సో అదంతా అట్లా కళ్ళు, అందుకే కొంతమంది అలా పెడతారు. మెల్లకన్ను వచ్చిందా, అదేం లేదు, నార్మలే కనిపిస్తుంది, నార్మలే చూస్తుంది కదా, అదే అనమాట సంగతి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కలర్ కూడా ఒక 3 months 6 months వరకు అబ్జర్వ్ చేయండి లాస్ట్. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇంకా సెకండ్ మంత్లోనే చిన్నగా మనం అటు ఇటు కదులుతుంటే చూస్తుంది అనమాట. ఓ ఇట్లా వెళ్తుంది, నీ దగ్గర నుంచి పర్సన్ ఇంకో ప్లేస్కి వెళ్తుందని అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైనా కొత్త ఫేస్ వస్తే స్కానింగ్ చేయడం, ఆ మూమెంట్ని స్కానింగ్ చేయడం, సౌండ్ వస్తే అటు సైడ్ తిరగడం. సో ఇవన్నీ సెకండ్ మంత్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా సెకండ్ మంత్లో జలుబు లాంటి జలుబు, దగ్గు లాంటి దగ్గు, దగ్గు కాని దగ్గు, జలుబు కాని దగ్గు, జలుబు కాని జలుబు, దగ్గు కాని దగ్గు, ఇవన్నీ సాధారణమంట. ఎక్కువ మరీ ఏమన్నా చేంజెస్ ఉంటే ఆ వీడియో నేను నెక్స్ట్ దాంట్లో పెడతాను, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఎక్కువ ఎప్పుడు వరీ అవ్వాలి జలుబు దగ్గు వచ్చినప్పుడు. సో నేను ఇద్దరికి ఫేస్ చేశాను కాబట్టి రియల్ టైం ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు షేర్ చేస్తాను అనమాట ఆ డీటెయిల్స్. ఇంకా ఇట్లా ఇది ఇక సెకండ్ మంత్ ఎండింగ్ అనుకోండి. ఈ ఎండింగ్లో కాళ్ళు చేతులు ఆడించడం బాగా. మా పాప కాళ్ళు చాలా స్ట్రైట్గా పెడుతుంది అనమాట, మరి ఇట్లా దగ్గర ముడుచుకొని ఉండదు. ఒళ్ళు వచ్చేది, ఎందుకంటే నాకు తెలియక గ్యాస్ ప్రాబ్లం ఉందని అది అబ్జర్వ్ చేయలేక వేరే డాక్టర్కి వెళ్ళినప్పుడు చెప్పిందనమాట. బాగా ఒళ్ళు ఇచ్చేదనమాట. అప్పుడు స్ట్రైట్ పెట్టేది కాళ్ళు, లెగ్స్ డిస్కంఫర్ట్ చాలా ఫేస్ చేసింది. ఇక అల్టిమేట్గా మనం తెలుసు కదా, బర్పింగ్ మనము చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 5th month కూడా ఇంకా బర్పింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఫాలో వాళ్ళ గ్యాస్ రిలీజ్ ఎక్సర్సైజ్ కాళ్ళకి చూపించాను. కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకోండి, అందులో అర్థమవుతుంది అనమాట. ఇలా నవ్వడ ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. సెకండ్ మంత్ ఎండింగ్ ఇది, మెల్లమెల్లగా కనిపిస్తుంటుంది. సో అటు నవ్వడం, మనల్ని చూస్తుంది నవ్వుతుంది అనుకోదు, ఎక్కడెక్కడో చూసుకుంటూ నవ్వుతూ ఉంటాను. నా వరకు నేను బేబీని ఎక్కువ ఎత్తుకోలేదు. ఇంట్లో ఎత్తుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో మ్యాక్సిమం నేను కిందనే వదిలేస్తా. తను ఆడుకుంటుంది, ఫ్రీ అవుతుంది బాడీ. ఇంకొక వీడియో కూడా బేబీ యాక్టివిటీస్, బేబీ యాక్టివ్గా ఎలా అవ్వాలి ఆ వీడియో కూడా పెడతాను. సో ఛానల్ని ఆ వీడియో ఛానల్ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పెట్టేసుకోండి అనమాట. సో ఇది ఇలా. ఇంకోటి ఇది 3rd month. చూడండి చేతికి రాటులు ఇచ్చా, పిల్లలు చేసేదే ఫ్యాన్ని చూడడం, ఫ్యాన్ తిరుగుతుంటే అబ్జర్వ్ చేస్తూ ఉండడం. ఇది ఇక్కడ నేను కొంచెం రియాక్ట్ అవుతుందో లేదో చెక్ చేయడానికి. ఇది కూడా 3rd month స్టార్టింగే.
తను రియాక్ట్ అవుతుంది అనమాట, నవ్వడం స్టార్ట్ చేసినప్పుడు, మన జోక్కి నవ్వడం స్టార్ట్ చేసిన టైం అనమాట ఇది. సో బేబీ లేచి ఉన్నంత వరకు మీరు ఏం చేయాలంటే కమ్యూనికేట్ చేస్తూనే ఉండండి. మీరు బేబీతో ఉన్నంతసేపు మీరు అలసిపోయినప్పుడు రిలాక్స్ అయి పడుకోవచ్చు. బేబీతో ఉన్నంతసేపు మీరు బేబీని చూస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉండండి, ఏదైనా యాక్టివిటీ చేపిస్తుండండి. సో దానివల్ల కొంచెం అర్లీగా తన థింగ్స్ క్యాచ్ చేయగలుగుతుంది. సో యాక్టివ్గా అయిపోతుంది అనమాట, మనకు వరీస్ ఏమి. ఇంకా వామిటింగ్ చేయడం, కక్కడం సర్వసాధారణం. మా పాప అయితే ఎక్కువగానే కక్కుతుంది. నేను వేరే పిల్లల్ని కూడా చూస్తాను, మాకే ఇలా జరుగుతుంది అంటే లేదు, వేరే పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది. సో ఇది సర్వసాధారణం, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 5th మంత్లో కూడా కక్కుతుంది. ఇంకా 3rd మంత్ అయ్యేసరికి కలర్స్ అవన్నీ, ఐస్ కొంచెం చూడడం అవన్నీ జరుగుతుంది. ఇక 3rd మంత్లోనే ఇక ఇలా సైడ్కి తిరిగి బోర్లా పడడం కూడా జరిగిందనమాట. నేను యాక్చువల్గా వీడియోలో మెన్షన్ చేసినట్టున్నా ఆల్రెడీ. సో 3rd మంత్లోనే బోర్లా పడతారు కొంతమంది లేట్ అవ్వచ్చు. ఇలా ఫ్రీగా వదిలేస్తే తనంతట తానే పడిపోతుంది. అంటే వెళ్ళాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలి, తిరగాలి, ఇలా కంఫర్ట్ జోన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా 4th మంత్ ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా బోర్లో పడడం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా కంటిన్యూస్గా బోర్లోనే పడుతుంటారు. సో వాళ్ళని లేపడం ప్రతిసారి మనకు ఒక వర్క్ లాగా అవుతుంది. సో చూసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్లో వేయొద్దు బేబీని, ఎప్పుడైనా టర్న్ అవ్వచ్చు. సోఫాలో కూడా వేసినప్పుడు సీరియస్గా మానిటర్ చేస్తుండాలి. రాకర్లు వేస్తేనే నేను ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు పడిపోదామా, తన్నుకుంటూ పైకి వెళ్ళి పడిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట ఎప్పుడు. సో మీరు కూడా చూసి మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అలా పైకి వెళ్ళిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. సైడ్ ఎప్పుడైనా టర్న్ అయినప్పుడు కూడా పడిపోతారు. 5th మంత్ వచ్చేసరికి కొంచెం ఇంకా మా రంగులోకి వచ్చేసింది అనమాట. ఇలా కొంచెం అంటే ఈమె కలర్ ఇదేనా అని తెలిసిపెట్టేట్టు వచ్చేసింది ఈ కలర్ అని. ఇంక ఇప్పుడు కళ్ళు అన్నీ బాగానే కనిపిస్తాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూడడము, ఇంకా మేము ఎప్పుడు నవ్వడము. సో అలా యాక్టివ్గా అయిపోతుంది అన్నమాట. సో మనల్ని పిలుస్తుంది అంటే ఏడ్చి మనల్ని పిలవడం కూడా తనకు అర్థమైపోతుంది. ఇంకా 4th ఎండింగ్ నుంచి మూలగడం అంటే వాళ్ళే నిద్రపోతూ పాట పాడుకుంటూ నిద్రపోవడం, ఇంకా మనతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. మనం వింటూ కొడుతూ ఉండాలి, అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటారు. సో ఇది అందరు గమనించే ఉంటారు, అందరు మదర్స్. ఇంకోటి ఏంటంటే 4th, 5th మంత్లో నోట్లో ఎక్కువగా థింగ్స్ పెట్టుకొని ట్రై చేస్తుంటారు. వాళ్ళకి దురద పెడుతుందో తెలియదు, మరి ఏమైనా నర్వ్స్ ఇట్లా లాగడమో తెలియదు. నోట్లో ప్రతిదీ ఏదో ఒకటి పెట్టుకోవాలి అని ఆతృతతో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉండాలి ఏమేమి పెట్టుకుంటుందని. చిన్న వస్తువులు మాత్రం దగ్గరలో వేయొద్దు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట 5th మంత్ వరకు గ్రోత్. ఇంకా 5th మంత్ తెలిసిందే, పాకడం స్టార్ట్ చేస్తారు నెమ్మదిగా. 5th మంత్ ఎండింగ్ నుంచి పాకడం స్టార్ట్ చేస్తూ మెల్ల అయ్యేసరికి ఇక 6 మంత్స్ అన్నప్రసన్న టైంకి ఇంకా రెడీ అవుతూ ఉంటారనమాట 6th మంత్కి. ఇది అండి ఈరోజు వీడియో. ఏమైనా మర్చిపోతే పార్ట్ 2 అని ఇంకొక వీడియో కూడా మీకోసమే పెడతాను. అంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తే లైక్ కొత్తగా ఏమైనా కొత్త విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పేరెంట్స్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఫ్యూచర్లో ఏమేమి పెడతానో తెలియాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినట్లయితే వీడియో.